రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్రో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పసుమూలలోని సర్వే నెంబర్ 454లోని భూములను కబ్జా నుంచి విముక్తి కలిగించింది. సర్వే నెంబర్ 454లో ఓ వ్యక్తి భూములను ఆక్రమించి షెడ్లు వేశాడు. 15 ఫీట్ల రోడ్డును కూడా కబ్జా చేశాడు. దీనిపై కాలనీ వాసులు 3 నెలల క్రితం హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఇవాళ కార్మికులు అక్రమ నిర్మూలనను కూల్చివేశారు. హైడ్రా చర్యపై హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. కృష్ణానగర్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మేము ఒక అసోసియేషన్ స్థాపించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లను కాపాడుకునేదానికి అందరం కలిసి ప్రయత్నించామండి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కళింగరావు అనే అతను 14 ప్లాట్ల 9 నుంచి 14 ప్లాట్లను ఆక్యుపై చేసేసి గోడ కట్టేసుకున్నాడు. వెనకాల స్థలం అవుతుంది, రోడ్డు కూడా ఆక్యుపై జరిగింది. దాంట్లో హైడ్రా వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాము. 3 నెలలు అయింది. ఈ 3 నెలల లోపల వాళ్ళు అన్ని పరిశోధించి సైదుల్ సారు, రంగనాథం సారు వీళ్ళందరి సహకారంతో ఈ రోజు ఆ రోడ్లను క్లియర్ చేశారు. దీంట్లో 104 దాకా ఉన్నాయి సార్. 150 దాకా ఉన్నాయి. వీటిలో 14 ప్లాట్లు ప్రాబ్లం లో ఉన్నాయండి వీళ్ళ వల్ల. 14 ప్లాట్లు, అలాగే రోడ్డు కూడా 15 ఫీట్ రోడ్ కబ్జా అయింది. ఇది మాకు పస్మాల విలేజ్, అబ్దుల్లాపూర్ మండల్, సర్వే నెంబర్ 454. గత 4 years నుంచి ఇక్కడ డిస్ప్యూట్ జరుగుతుంది. కానీ ప్లాట్ ఓనర్స్ అందరి సహకారంతో ఈ రోజు హైడ్రా టీం ద్వారా మొత్తం ఈ బౌండరీస్ అన్ని సరిదిద్దడం జరిగింది. రోడ్ ఎంక్రోచ్మెంట్ అలాగే ప్లాట్స్ కూడా ఎంక్రోచ్మెంట్ సరిదిద్దడం జరిగింది. దీనికి మా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, హరిప్రే, ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ పశ్చిమాములలో అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా కూల్చివేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలను అయితే చేపట్టడం జరిగింది. ఉదయమే ఆ ఏరియాలో పోలీస్ సిబ్బందితో పాటు హైడ్రా వెళ్లడం జరిగింది. అయితే ఈ పశ్చిమాముల సర్వే నెంబర్ 454లో తాజాగా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. అయితే ఏదైతే 40 ఫీట్ల రోడ్డుని అక్కడ నిర్మాణంలో చూపించడం జరిగింది. కానీ అదంతా కూడా ప్రభుత్వ రోడ్డు. ఆ ప్రభుత్వ రోడ్డును కూడా కబ్జా చేసి అక్కడ నిర్మాణాలను చేపడుతూ ఉన్న పరిస్థితి అనిపించింది. దీనిపైన స్థానికంగా కృష్ణానగర్ కాలనీ వాసులు అయితే హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొత్తం దానికి సంబంధించిన అన్నిటి కూడా తెప్పించుకోవడం జరిగింది. తెప్పించుకుని ఏవైతే ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదుదారులు చేసిన దానికి అక్కడ కబ్జాలు అక్కడ ఏ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ రెండింటిని కూడా సరిపోల్చుకోవడం జరిగింది. అయితే ఈ 454లో ప్రభుత్వ భూమి ఏదైతుందో ఆ ప్రభుత్వ భూమి అలాగే పార్క్ కొంత స్థలం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పార్క్ ఇచ్చిన స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసినట్టు హైడ్రా గుర్తించడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.